భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండలం బుద్ధారం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. 5 లక్షలతో నూతనంగా నిర్మించిన రజక కమ్యూనిటీ భవనమును ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం నూతనంగా నిర్మించనున్న యాదవ కమ్యూనిటీ భవనం, ఎస్సీ కమ్యూనిటీ భవనం బుద్ధారం గ్రామం నుండి రామన్నగూడెం తండా వరకు బీటీ రోడ్డు వద్ద కల్వర్ట్లకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. नवीन कुमार अश्विनी तत्पुत्रः शिवां शानामदेस्य रेजतगोत्रोद्वाय रंगिने उत्तम तदरवचनुषानामदेस्य अस्माकमकोनिसा कुटुंबानां शेवस्थैर्य धैर्य जगविजाकारोक्तैश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थ काममोक्ष चतुर्विध फलपुरुषार्थ मनोवाञ्छा फलसिद्ध्यर्थं బుద్ధారము R&B నుంచి NH రోడ్ ఏదైతే భాగీరథపేట ఆర్చ్ వరకు సుమారు 15 కోట్ల రూపాయలు ఈరోజు పంచాయరాజ్లో దీన్ని R&B రోడ్గా మార్చడం జరిగింది. R&B రోడ్డుకు 25 కోట్ల రూపాయలు రోడ్డుతో ఈరోజు 3 బ్రిడ్జీలు, రోడ్డు, డ్రైనేజ్ విలేజ్ ఉన్న కాడ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మనం ఫౌండేషన్ ఇక్కడ వేసాం. ఈ రోడ్డుతో పాటు ఇక్కడ కొడవటంచకపోవటానికి కానీ, చల్లగరిగే జూకలు, జమ్మికుంట, ఇంకా పరకాల పోయటానికి కానీ ఈ రోడ్డు దగ్గర అవుతుంది. ఈ ములుగు జిల్లా వాళ్ళకు కూడా కేశాపూర్, నర్సాపూర్, బండారపల్లి వాసులకు కూడా షార్ట్ కట్ రోడ్ అవుతుంది. దీన్ని ఈరోజు నూతనంగా స్వతంత్రం వచ్చిన కాడ నుంచి ప్రజలు కోరుకునేటువంటి ఆకాంక్ష, దీన్ని రోడ్డును మనం తీసుకోవడం జరిగింది. టెండర్లు కూడా పిలిచారు, వర్క్ కూడా ప్రారంభిస్తున్నారు. దీన్ని 1 సంవత్సరం లోపు రోడ్డు కూడా పూర్తి అయిపోతుంది. కనుక ఈరోజు మనము రోడ్లు వేసుకోవడం జరిగింది. అనేక సంక్షేమ పథకాలు కూడా మనం తీసుకొస్తున్నాం. గాంధీనగర్ గుట్ట మీద కూడా ఇంటిగ్రేటెడ్ 176 కోట్లతో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ బిల్డింగ్స్ అన్నీ కూడా కట్టిస్తున్నాం. 50 కోట్లు మంజూరైనాయి. 60 ఎకరాలు మనం ఇండస్ట్రియల్ పార్క్ ఇచ్చినాం. ఆడ 200 యూనిట్లు ఏదైతే వ్యాపారస్తులు ఉన్నారో మీరు వివిధ జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారాలు పెంచండి. స్థానికంగా చదువుకునే పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తే నిరుద్యోగ సమస్య తీరుతుంది. ఇప్పుడు ఆ 50 కోట్లు కూడా డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, కాంపౌండ్ వాల్ కానీ టెండర్లు కూడా మేము 1 వారం రోజుల్లో పిలుస్తున్నాం. కేంద్రీయ విద్యాలయం కూడా గాంధీనగర్ గుట్ట మీద వేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు భూపాలపల్లి హాస్పిటల్ ఏదైతే ఉందో, సింగరేణి హాస్పిటల్ ఏదైతే ఉందో దానికి ఒక సిటీ స్కానింగ్ మిషన్ ఇప్పించాం. MRI కూడా కొనుగోలు చేసి ప్రభుత్వ హాస్పిటల్లో పెట్టడం జరుగుతుంది. కనుక ఇలాంటి పథకాలు ప్రభుత్వం చెప్పిన మాట, గతంలో ప్రభుత్వం మిగులు రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పు చేసిన, మేము చెప్పిన మాట 7వ తారీఖు ప్రమాణ స్వీకారం రోజునే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. 200 యూనిట్ల కరెంటును కూడా ఇచ్చాం. ఎవరైతే కరెంటు మాఫీ ఇంకా రాలేదో వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తున్నాం. 500 వంట గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. ఈ వారం 10 రోజులలో ఇందిరమ్మ ఇండ్లు కూడా 4.5 లక్షల ఇండ్లు పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కూడా కట్టిస్తాం. అదే రకంగా రుణమాఫీ కాని రైతులు ఎవరైతే ఉన్నారో, మేము గతంలో 10 సంవత్సరాలు రుణమాఫీ చేస్తా అని 10 ఏళ్ళ దాకా గుంజుకొచ్చి ఒక్కసారి చేయలే.